బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితపై మండిపడ్డారు రాజగోపాల్ రెడ్డి. కూతురికి తండ్రి అంటే ప్రేమ ఉండాలి అంటున్నారు ఆయన. పార్టీ ఫస్ట్ మీటింగ్లో తండ్రిని తిట్టి కవిత మర్యాద పోగొట్టుకుంది అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. ఉద్యమకారుడు కేసీఆర్ను కవిత విమర్శించడం నాకు బాధేస్తుందంటూ చెప్పుకొచ్చారు. తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మెలా అవుతుంది అంటూ ఆయన ప్రశ్నను సంధించారు. అన్న మీద కోపం తండ్రి మీద చూపించడం తప్పు అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. పార్టీ పెట్టడం అంటే పాంచా పెట్టినంత ఈజీ కాదు కదా అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. టీఆర్ఎస్ పేరు మీదనే పార్టీ పెట్టడం హాస్యాస్పదం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. కవిత సొంతంగా పోటీ చేసిన డిపాజిట్ రాదంటున్నారు ఆయన. ఇక కాంగ్రెస్ అధిష్టానం మీద నాకు నమ్మకం ఉంది అంటూ రాజగోపాల్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నాకు మంత్రి పదవి ఇస్తే న్యాయం చేస్తా అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. ఈ నేపథ్యంలో కవిత కొత్తగా పెట్టిన పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన మీద రియాక్ట్ అయ్యారు. అలాగే కవిత మీద కూడా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇంతకీ ఆయన ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఆలోచిస్తే మాత్రం ఇది ఒక హాస్యాస్పదంగా అంటే ఒక జోక్ లాగా అయిపోయింది. కేసీఆర్ బిడ్డ ఒక ఉద్యమకారుని డాటరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ బిడ్డ అయ్యుండి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబానికి కేసీఆర్ కవితకైనా హరీష్ రావుకైనా కేటీఆర్ కైనా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుండా కవిత ఎక్కడుంది? అది ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది ఒక పెద్ద జోక్ కవిత పార్టీ అంటే. కవిత డెఫినెట్ గా మొట్టమొదటి సమావేశాలనే ఒక ఆడ కూతురు ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి. ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటుంది, కూతుర్లకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుంది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్ గా ఆమె మొట్టమొదటి సమావేశంలోనే తప్పు చేసింది. దాంతో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు ఏమని. ఇక తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? ఇదైతే నేను తీవ్రంగా బాధతో చెప్తున్నా. చాలా తప్పు మాట్లాడింది కవిత. నీకు మీ అన్నతోడు కోపం ఉండొచ్చు, నీకు అధికారం కావాలనే ఆశ ఉండొచ్చు, అంతేగాని దానికోసం నువ్వు ఫైట్ చేస్తే తప్పులేదు. కానీ నువ్వు మీ సొంత కన్న తండ్రినే ఆ మాట అనడం, నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతారు? నేను అసలు యాక్చువల్గా క్లారిటీగా ఇంతవరకు మాత్రం లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? మద్యం కుంభకోణం విషయంలో కోర్టు ఇంకా పెండింగ్లే ఉన్నది. దానికి మంచి ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మొత్తం తెలంగాణ ఉద్ధరిస్తున్నాయి. తెలంగాణ సంగతి తర్వాత కానీ మేము చాలా మంది ఉన్నారు చూసుకునేటోళ్ళు. కానీ ఫస్ట్ నువ్వు ఆ కేసులకి ఎట్లా బయటపడుతావు అది చూసుకో ఫస్ట్. అది ఇంకా కేసు క్లోజ్ కాలేదు. నా వరకు ఒకసారి ఆలోచిస్తే మాత్రం ఇది ఒక హాస్యాస్పదంగా అంటే ఒక జోక్ లాగా. రైట్, అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. తెలంగాణ గురించి ఆలోచించడం కోసం చాలా మంది ఉన్నారు. ముందు మీరు ఆ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడే ప్రయత్నం చేయని చెప్పి సటైరికల్గా మాట్లాడిన సందర్భం. దాంతోపాటు కేసీఆర్ని అంత మాట అంటావా? కేసీఆర్ని అంటే కన్న తండ్రిని అంత మాట అంటే ఇంకా తెలంగాణ ప్రజలకు అమ్మ ఎలా అవుతావు అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి మధు మరి కాసేపట్లో అందుబాటులోకి రాబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన అందుబాటులోకి వచ్చి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందిస్తారు. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. Do you know why Keshav Reddy students have been accomplishing multi-dimensional success in their chosen careers over 30 years? The answer is simple. Commitment. Commitment towards academics. Commitment towards complete schooling. Commitment towards overall development. And towards what not. And now it's your child's turn to experience it and excel. Keshav Reddy Schools. Bridging the gap between the textbook and the industry through innovation. KL deemed to be university.
వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ షార్ట్ బ్రేక్. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. మధు, ఇంట్రెస్టింగ్ కామెంట్స్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటు కేసీఆర్ను సపోర్ట్ చేస్తూ ఈ కాంటెక్స్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? అంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి పార్టీ మారుతున్నారనే ఒక ఆ మాటలు బలం చేకూర్చేలా ఉన్నాయి అని అనుకోవాలా, లేకపోతే లేదు రాజకీయాలు వేరు అట్ ద సేమ్ టైం ఆ కాంటెక్స్ట్ వేరు అనే రకంగా ఆయన మాట్లాడుతున్నారు అనుకోవాలా? అట్ ద సేమ్ టైం ఎలా చూడాలి అంశం? ఎటువంటి చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో? ఎగ్జాక్ట్లీ, రాజగోపాల్ రెడ్డి కాస్త బోల్డ్గా మాట్లాడేటువంటి వ్యక్తి. తెలంగాణ స్లాంగ్లో, తెలంగాణ స్టైల్లో చెప్పాలంటే కుండ వలగొట్టి లాగా మాట్లాడేటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఆయన సొంత పార్టీ పైనైనా, సొంత ప్రభుత్వం పైనైనా, లేటెస్ట్ పాలిటిక్స్ పైనైనా. సో కవిత పార్టీ పైన కూడా చాలా బోల్డ్గానే రియాక్ట్ అయ్యారు. తండ్రిని విమర్శించినటువంటి వ్యక్తి, ఒక కూతురుగా ఉన్నటువంటి నువ్వు తల్లి ఎలా అవుతావు రాష్ట్రానికి అనేటువంటి డైరెక్ట్ క్వశ్చన్ కవితకు చేసేటువంటి ప్రయత్నం చేశారు వీడియో రూపంలో. ఆయన ఈరోజు ఆమె పైన ఉన్నటువంటి కేసు పైన కూడా రాజగోపాల్ రెడ్డి స్పెసిఫిక్గా మాట్లాడారు. తెలంగాణను చూసుకోవడానికి చాలామంది ఉన్నారు, కానీ ఫస్ట్ నీ పైన ఉన్నటువంటి కేసును చూసుకోండి, దాటి నుంచి బయటపడండి, మీకు ఇంకా క్లియర్ కాలేదు, మీ కేసు అలాగే ఉంది, లిక్కర్ కేసు అనేటువంటిది ఆయన స్ట్రైట్గా మాట్లాడారు. ప్రతి తండ్రికి కూతురు అంటే ప్రేమ ఉంటుంది, ప్రతి కూతురు కూడా తండ్రి అంటే ప్రేమ ఉంటుంది. బియాండ్ ఆన్ దట్ అవన్నీ కాదు అని చెప్పి మొదటి సమావేశంలోనే, పార్టీ ఆవిర్భావ రోజే మొదటి స్పీచ్లోనే తండ్రిని విమర్శించినటువంటి వ్యక్తి ఆమె నమ్మకాన్ని కోల్పోయింది గ్రౌండ్లో. ఆమె పోటీ చేసేటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఓడిపోతారు. అసలు ఆమె స్వయంగా పోటీ చేసే నియోజకవర్గంలో డిపాజిట్ కూడా కవితకు రాదు అనేటువంటి స్టేట్మెంట్ రాజగోపాల్ రెడ్డి చేశారు. ఎమ్మెల్యే మునుగోడుకు సంబంధించి ఒక ఉద్యమకారుడు కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్ర సాధించినటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అనేటువంటి స్టేట్మెంట్ డైరెక్ట్గా కవితను స్ట్రైట్ ఫార్వర్డ్గా రాజగోపాల్ రెడ్డి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. చేస్తూనే ఒక మాట అన్నారు, కవిత పార్టీ పెట్టడం ఒక పెద్ద జోక్ అనేటువంటిది ఆయన ఒక మాటలో కొట్టివేసేటువంటి ప్రయత్నం చేశారు. తండ్రిని తిట్టి తన మర్యాద పోగొట్టుకుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ, పార్టీ కాదు తను సొంతంగా పోటీ చేసినా డిపాజిట్ రాదు, మీ అంతర్గత కొట్లాటల కారణంగా మీ అన్న పైన కోపం ఉంటే అది వేరే రకంగా చూసుకోవచ్చు, పదవి పైన ఆశ ఉంటే వేరే రకంగా చూసుకోవచ్చు, కానీ ఇది స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, కేసీఆర్ని తిట్టినటువంటి మాటలు కరెక్ట్ కాదు అనేటువంటిది ఆయన చాలా స్ట్రైట్గా కవితని క్వశ్చన్ చేస్తూ ఈ రకంగా స్టేట్మెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ పేరుతోనే ఆమె పార్టీ పెట్టడం పెద్ద జోక్ అనేటువంటి చెప్పడంతో ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. దాంట్లో ఆమె చేసినటువంటి కామెంట్లలో మొదటి స్పీచ్లో తండ్రిని టార్గెట్ చేయడం రాజగోపాల్ రెడ్డి తప్పుపడతా ఉన్నారు. ఆమె కేసు ఉన్నాయి, తర్వాత ఆమెకు డిపాజిట్ రాదు, ఆమె పోటీ చేసినా కూడా. సో ఇది పెద్ద జోక్ అనేటువంటిది ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సెన్సేషన్గా మారినాయి. సచిన్, ఆల్రైట్, అంటే ఇప్పుడు కోర్స్ కవిత రియాక్ట్ అవుతారు, బట్ ఎందుకు రాజగోపాల్ రెడ్డి ఇటువంటి కాంటెక్స్లో మాట్లాడారు అనేది ఎటువంటి చర్చ ఉంది? ఎందుకంటే సాధారణంగా మీరు అన్నట్టుగా ఆయన కుండ బద్దలుగుట్టని మాట్లాడుతుంటారు, బట్ బీఆర్ఎస్ ఈజ్ ఆల్వేస్ అపోజిషన్గా చూసుకునే క్రమం, దట్టు రాజగోపాల్ రెడ్డికి సంబంధించి నిప్పులు జరుగుతుంటారు ఆ పార్టీ మీద. బట్ ఇటు కేసీఆర్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తోంది కాబట్టి రాజకీయంగా ఇదేమైనా చర్చకు దారి తీస్తుందా, లేకపోతే బియాండ్ దట్ మాట్లాడుకుంటున్న క్రమం ఉంది ఇక్కడ? ఎగ్జాక్ట్లీ, అంటే గత కొంతకాలంగా ఎప్పుడైతే ఆయన కాంగ్రెస్